హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రిషి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఏమంటే అండి, ఇక్కడ ఈరోజు మేము మా ఆడబిడ్డ వాళ్ళని భోజనానికి పిలిచినాము. వాళ్ళ కోసం నేను ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే గుడ్లు పెట్టిన అన్నానికి పెట్టేసిన, ఇక్కడ అన్నీ ఇడిపించుకొని పెట్టుకున్నాం రెడీగా, అంటే తర్వాత వేసుకోవడానికి వీలుగా ఉంటుందని. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒకటి ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం, కరివేపాకు. ఇక్కడ రసానికి నేను చింతపండు నానబెట్టుకున్నాను, మిరియాల రసం చేద్దామని జీలకర్ర మిరియాలు మిక్సీకి పెట్టుకున్నాం. ఇక్కడ అల్లం కూడా గోకి పెట్టేసినామండి. పనులన్నీ చక్కగా అయిపోయినాయి. ఇప్పుడు మనం జస్ట్ తర్వాత వేసుకొని చేస్తే అయిపోతుంది. ఇక్కడ నేను మీకు అంటే క్లారిటీగా ప్రతిదీ చూపించేది అంటే ఇంతకుముందు వీడియోలోనే పోస్ట్ చేసేస్తున్నాను నేను మీకు మాత్రం. ఒక రెసిపీ క్లారిటీగా ఏమి నేను పోస్ట్ చేయట్లేదు, ఓకే, అక్కడక్కడ చూపిస్తున్నాను అంతే. ఇది కొంచెం దగ్గరగా వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం తెల్లగడ్డ కూడా వేసేసుకున్నాము. ఇక్కడ నేనేం పొట్టు తీయడం లేదు, పొట్టుతోనే వేస్తున్నాను. ఇది ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం మనము. ఇక్కడ పిల్లలందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల అండి వాళ్ళు ఆడుకోవడము, వాళ్ళ మాటలు కూడా ఇందులో మీకు వినపడుతున్నాయి. పిల్లలు బాగా గోలగోలగా బాగా సందడిగా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి రసం ఉడుకుతుంది, గుడ్లు కూడా ఉడుకుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఆ లాస్ట్లో సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి చూడండి. సగ్గుబియ్యం చూద్దామా ఒకసారి మనము. సగ్గుబియ్యం చూడండి, ఇలా నేను 10 నిమిషాలు నానబెట్టినాను. పక్కన నానబెట్టిన తర్వాత ఇలా కాసేపు ఉడికించాను. ఇట్లా ఇంకాసేపు ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. మనం సేమియా పాయసంలోకి వేసుకుందాం, బాగుంటుంది. అంటే సగ్గుబియ్యం ఎండాకాలం కదండి, మంచి చలువ మంచిది, అందుకని నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను సేమియాలు వేసి. ఇక్కడ 4 పొయ్యిలు ఉంటే 4 పొయ్యిలు ఫుల్ అయిపోయినాయి. ఎంత బాగుంది కదా చూడడానికి. ఇక్కడ చూస్తున్నట్టయితే మనం పాయసానికి పెట్టినాం కదా, ఇట్లా సేమ్యాలు ఉడుకుతున్నప్పుడు ఇక్కడ నేను సగ్గుబియ్యం కూడా ఇలా ఉడికేసి పెట్టుకున్నాను కదండి. ఇవి కూడా ఒకసారి అంతా ఇట్లా కలుపుకొని ఇవి కూడా వేసేసుకున్నాం దాంట్లోకి. సగ్గుబియ్యం పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకున్నాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కాసేపు దీన్ని ఉడకనిద్దాము. ఇక్కడ నేను ఇందులోకి పాలు కూడా కాల్చి ఇట్లా పక్కన పెట్టుకున్నాను. ఇవి కొన్ని ఉండే నిన్నవి, ఇవి అయితే ఈరోజు పాలు, ఫ్రెష్ పాలు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి చికెన్ కూడా ఫ్రై కండి, ఇది చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఇది కూడా ఉడకడానికని పెట్టేస్తున్నాను పొయ్యి మీదే. ఇది ఉడకంలో ఇంకా మనం ఉడికిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఇవి కూడా వెంచి పెట్టేసుకున్నానండి, గోడంబి ద్రాక్ష పాయసం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి, అసలు టేస్ట్ చేయండి మీరు కూడా ఒకసారి. మనం ఇందులోకి పాలు వేసుకుందాం. సోపు యాలకుల పొడి నేను ఇట్లా కొట్టి రెడీగా పెట్టుకున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అని ఇది కూడా వేసేస్తున్నాను. ఇక్కడ స్మెల్ టేస్ట్ రెండు బాగుంటాయి. చాలా ఎక్కువ వద్దు. ఇప్పుడు అంతా కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి చక్కెర వేసుకున్నాం మనము. నేను ఇందులోకి చక్కెర చూడండి, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు సేమ్యాలు తీసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు చక్కెర వేసుకున్నాం మనము. ఇక్కడ చూడండి పాయసం బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు 2వ గ్లాస్ చక్కెర కూడా నేను వేసేసుకున్నాను, సరిపోతుంది. లేదు ఇంకా ఎక్కువ కావాలి స్వీట్ అనుకుంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదేం లేదండి, మనం మళ్ళీ అయినా తిని టేస్ట్ చేసి ఎక్కువ కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం లేదు. ఇక్కడ చూడండి ఎంత థిక్నెస్గా ఎంత బాగుందో పాయసం.
మీద కాసేపు ఉడికినిచ్చి అవి వేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చికెన్ చూస్తున్నట్టయితే బాగా నీళ్ళు ఊరింది చికెన్. దీన్ని బాగా నీళ్ళు ఇమిరిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాయసం బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం వేసేసుకుందాము. అంటే కొంచెం పక్కన అంతా ఇట్లా మెస్సిగా ఉంది, అంటే సర్దన్లు అంతా మళ్ళీ పని అయిపోయినాక ఇవి కూడా వేసేసుకుందాం. అంతే. నేను కొంచెం నెయ్యి వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేను ఇక్కడ ఎక్కువగానే వేసుకున్నాను నెయ్యి. ఏం అవసరం ఏం లేదు నాకు. మీరే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాంలేండి. ఇంకా ఎక్కువ ఉడికితే మరీ ముద్ద అయిపోతుంది. ఇట్లా ఉంటే చాలు మనకి పాయసం. ఇక్కడ చూడండి నేను చికెన్ లెగ్ కూడా నీళ్ళు పోసి పెట్టేసినాను. ఇది బాగా ఉడకాల చికెన్ మనకి మెత్తగా. అందులో మనం టిఫిన్ తినొచ్చేద్దాం. ఉడుకుతూ ఉంటుంది, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్ ఉడికింది కదా. ఇప్పుడు మనం మటన్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. మటన్ ఉడుకుతా ఉంది, అంటే స్పేస్ లేదు. దీన్ని మళ్ళీ వేరే దాంట్లోకి వేసుకుని ఉడికించుకోవచ్చు. ఇది కాసేపు విజిల్ వస్తే సరిపోతుంది. ఇక్కడ చికెన్ ఉడికిపోయింది, దాని తర్వాత వేసుకున్నాం. చూడండి ఆయిల్ హీట్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఉడికిన చికెన్ అంటే ఇక్కడ తీసి పెట్టుకున్నాము. ఇందులోకి మనం ఇక్కడ చూస్తున్నట్టయితే పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి పెట్టుకున్నాము, అవి వేసేద్దాం. చూడండి మనకి పచ్చిమిరపకాయ బాగా వేగింది కదా. ఇలా వేగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాను, ఇవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ ఫస్ట్ ఏం యాడ్ చేయాలి, ఎందుకంటే ఉడకబెట్టుకునేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడేం వేసే అవసరం లేదు. ఓకే, నార్మల్గా ఫ్రై చేసుకుంటే చాలా సరిపోతుంది. హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి, బాగుంటుంది. అంటే అందరూ కలిసి వండుకొని తింటే చాలా బాగుంటుందండి. అందులో సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి కూడా ఇంట్లో ఎంతసేపని ఒంటరిగా కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. అందరితో పాటు కలిసి కూర్చొని ఆడుకుంటే బాగుంటుంది కదా. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని నీట్గా కారం వాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇక్కడ ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా కాసేపు వేయించుకుంటే అయిపోతుంది. అంటే కారం స్మెల్ వెళ్ళిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేస్తే అయిపోతుంది. ఇక్కడ ఇదంతా వేగుతుంది కదా. ఇక్కడ మనకి మటన్ కూడా విజిల్ వస్తూనే ఉన్నాయి. నేను మటన్ ఇక్కడ 4 విజిల్స్ వేయించుకున్నాను. తర్వాత మసాలా వేసుకున్న తర్వాత ఇంకాసేపు ఉడికిస్తే మామూలుగా సరిపోతుందని. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది చికెన్ ఫ్రై. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ వంటలు, ఈజీ చేసుకునే వంటలన్నీ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. అవి మీరు చూసి ట్రై చేసుకోవచ్చు. షేక్
చేసి పెట్టద్దు. బయట ఉన్నాయో తీసుకొస్తాను. వీడియోలు బాగున్నాయి కానీ ఎక్కువ షేక్ అవుతున్నాయి రుచిగా. వదిన ఒకసారి చూడొద్దు ఇట్లా. చూడొద్దు వాళ్ళు ఏమేమి కేకులు ఉన్నాయంటే చూపించకపోవద్దా. ఓకేవా ప్యాక్ చేస్తా.